కారణమైన మా తుము వేణు హైకోర్టు అడ్వకేటు తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలానే కొరిటాల భూషణ్ రావు గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో మాట్లాడవలసిందిగా మన కొమ్మాలపాటి శ్రీనివాస్ గారిని కోరుతున్నాను. ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి అభినయ నాటక పరిషత్తు ప్రజానాట్య మండలి వారు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు బలరామకృష్ణయ్య గారు, మిగతా శ్రీనివాసరావు గారు, జొందలగడ్డ కోటేశ్వరరావు గారు, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి గ్రామ పెద్దలు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. కళారంగము, నాటక రంగం అనేది చాలా అద్భుతమైనటువంటిది. ఇది నిర్వహించడం చాలా కష్టం. ఏదైనా ఒక పని చేయాలి అంటే అది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని అది. అలాంటిది అభినయ శ్రీనివాస్ గారు ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా చరిత్రాత్మకమైనటువంటి విషయం. అలాగే ఒక సినిమాలో నటించాలి అంటే, ఆ సినిమా ఒక డైలాగ్ చెప్పాలి అంటే దానికి ఒక 10 టేకులు 15 టేకులు తీసుకొని దాన్ని నిర్వర్తించేటువంటి పరిస్థితి. అలాంటిది ఈ మూల్యం అనే నాటిక చాలా 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 అద్భుతంగా, చాలా సమాజానికి బాగా మంచి చెప్పే విధంగా ఉన్నది. ఈరోజు ఆ నాటిక చూడటం కూడా నేను చాలా అద్భుతంగా భావిస్తున్నాను. అలాగే ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాల్లో అభినయ శ్రీనివాస్ గారిని ఇలా చాలా నేను కూడా గ్రూపుల్లో కూడా చూస్తుంటాను. ఇలాంటివి ఆయన పోస్ట్ చేస్తుంటాడు. చాలా అద్భుతం. ఈ ఊళ్ళో ఇలాంటి అభినయ కళా పరిషత్తు ఉండటం చాలా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. అందరికీ నా ధన్యవాదాలతో